ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా నాన్నమ్మ మాటలు మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అహల్య గారు. మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు నేనున్నాను. మీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. నేను ఇంటికి రావడం వల్ల వచ్చిన సమస్యల్ని మీరు ఇంకా కొనసాగిస్తున్నారు. అంతా నా వల్లే కదండి. అసలు నన్ను వదిలించుకుంటే పోయేది కదా. మీరొచ్చినప్పటి నుంచి ఇదే మాట మాట్లాడుతున్నారు. ఇలాగే మీలో మీరు సతమతం అవుతూ ఉన్నారు. ఎవ్వరు ఏమనుకున్నా నాకు మీ బాధ్యత ముఖ్యం. మీ కడుపులో ఉన్న బిడ్డని ఈ ఇంటి వారసుడిని చేయడమే నా లక్ష్యం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమందిని ఎదిరించాల్సి వచ్చినా నేను మీకు మీ బిడ్డకి తోడుగా ఉంటాను. ఇది ఇంతటితో ఆగేది కాదండి. ముందు ముందు ఎన్నో సమస్యలకు సవాలుగా ఎదురవుతుంది. నాకు తెలుసు అహల్య గారు. నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను. ఒక్కొక్కటిగా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. నిన్నటి వరకు మీ ప్రెగ్నెన్సీ విషయం ఇంట్లో ఎలా చెప్పాలా అని టెన్షన్ పడ్డాం. ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఇలాగే మిగతా విషయాలు కూడా తెలిసేలా చేద్దాం. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయండి. అంతా సర్దుమణుగుతుంది. నాకు అలా అనిపించడం లేదండి. మీతో వచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ దేవుడు కూడా నన్ను క్షమించాడు. ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు? ఇందులో నువ్వు చేసిన తప్పే ఉంది. తప్పు చేసింది వీడు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మొదలుపెట్టింది వీడు. వీడు మొదలుపెట్టిన ఈ సమస్యల్లో వీడే స్టాండ్ తీసుకుంటాడనేది వీడు ఆల్రెడీ చెప్పాడు కదా. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళు. అవును అహల్య, అదితి గురించి బాధపడకు, పెద్దావిడ గురించి భయపడకు. పెద్దావిడ్ని ఎలా కన్విన్స్ చేయాలి, అదితి జీవితం ఎలా నిలబెట్టాలి అన్నది పెద్దవాళ్లుగా మేం చూసుకుంటాం. నువ్వు ప్రశాంతంగా ఉండు. మీ అందరి కష్టాలకి కారణం నేను. అలాంటిది నేను ప్రశాంతంగా ఎలా ఉంటానండి? నా మనసాక్షి ఒప్పుకోదు. నీ ఆవేదన మాకు అర్థమైందమ్మా. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే అందులో ఒకరు బాధపడతారు, మరొకరు లాభపడతారు. ఇద్దరూ సాటిస్ఫై చెందేలా ప్రపంచంలో ఏ సమస్య పరిష్కారం కాదు. బాధపడుతున్న వాళ్లకు న్యాయం జరిగేలా చేయాలి. ఆ బాధ్యత మేం తీసుకుంటాం. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు అహల్య. నువ్వు వట్టి మనిషి కూడా కాదు. నీ కడుపులో ఏంటి వారసుడు పెరుగుతున్నాడు. నువ్వెంత ప్రశాంతంగా ఉంటే కడుపులో బిడ్డ అంత ప్రశాంతంగా ఉంటాడు. నువ్విలా అన్నీ తలుచుకొని బాధపడుతుంటే అది నీకు నీ బిడ్డకు మంచిది కాదమ్మా. అది కాదండి. నువ్వింకేం చెప్పకమ్మా.